చేతులు అయ్యేది కదా నొప్పి నీకు ఉంటుంది. ఫస్ట్ టైం బ్లడ్ తీసుకుంది. బ్లాక్ ఉంది మేడం. ఇప్పుడు ఎందుకు గంట అయినా కదా తిన్నాం మనం అమ్మలు పోయారు. అమ్మమ్మ మాతో నచ్చింది ఎవరితో వేయండి అనుకోకూరి దానికి టెస్ట్ చేయించినాం. ఎందుకంటే మేము కూడా ఇటు వస్తున్నామని టెస్ట్ చేయించి మా వెంకటేశ్వర నచ్చాడు, మా అమ్మ వచ్చింది వాళ్ళతో పంపించిన మాకు లేట్ అవుతుందని నేను ఈ టెస్ట్ చేయించుకున్నా. ప్రెగ్నెంట్గా రాపించుకున్నా. నాకు ముక్కు 2 days అవుతుంది అన్నారు. బుధవారం రమ్మన్నారు. ఇక సోమవారం పోయి ముక్కు తెచ్చుకొని ముక్కు ఉంటేనే జెల్ అయింది అట. రేపు కాదు బుధవారం ఇస్తారంట. ఇప్పుడైతే మా అమ్మ రాలేదు అనుకోకూడదు, మా అమ్మ ఎందుకు రాలేదు అనుకోకూడదు. ఇక్కడ ఎందుకు దింపుడు మా అమ్మని. మా అమ్మకు ముందే జర్నీ పడది, పిల్లల సౌండ్ పడది. ఎవ్వరు అసలు మా అమ్మకు హాస్పిటల్ అంటేనే భయం లేదు. అప్పుడు చూసిరుగా మా అన్న ఛానల్లో, మా తేజ్ అన్న ఛానల్లో శివరాత్రి 4 రోజులు ఉంది బెడ్. అప్పుడు ఈయన ఉన్నాడు అట. మళ్ళీ పడ్డా మస్తు రోజులు మా అమ్మతో నేనే ఉన్నా. మా అన్నలు ఎవ్వరు లేదు, నేనే ఉన్నా. కానీ వాళ్ళు వీడియో తీసుకుని పోయారు కానీ మా అమ్మ దగ్గర ఉండి మాత్రం నేనే. మా అమ్మకి అందుకే భయం హాస్పిటల్ అంటే అందుకే రాలేదు. మీ అమ్మ ఎందుకు రాలేదు అనుకోవాలి. అత్తది నేనే అద్దన్నా, చిన్నది కదా జెల్ అద్దామని అద్దన్నా. మీకు వాడచ్చా వాడరాదు మగలు కానీ తీసుకొని అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు అయితే రాసేది కదా. తీసి అక్కడ వెళ్ళాం. ఎందుకనగా గోళీలు తీసుకొని స్కానింగ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అలవాటు ఇచ్చాను కదా. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ లేదు నాకు తెలియదని చెప్పేసి బ్లడ్ గ్రూప్ కోసమే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడైతే టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి పోదాం. స్కానింగ్ రోజు మళ్ళీ ఒక వీడియో తీస్తాను. ఓకేనా గైస్? మరి హార్ట్ బీట్ ఎట్లుంది, ఎన్ని రోజులు అవుతుంది అనేది కూడా చెప్తా. ఇప్పుడైతే తీసుకొని చక్కగా ఇంటికి పోదాం. ఇంకోతున్నాం మా అమ్మ, నేను, ఈయన